సీఎం జగన్ ఏపీని అప్పుల కుప్పగా మార్చారని కాంగ్రెస్ నాయకులు తులసిరెడ్డి విమర్శించారు. మూడు ముక్కల్లో చెప్పాలంటే అప్పులు నిల్, అభివృద్ధి నిల్, సంక్షేమంలో సంక్షేమమని ఆయన ఎద్దేవా చేశారు. 16 మంది ముఖ్యమంత్రుల పాలనలో 1,00,000 కోట్ల అప్పు చేస్తే 2014 నుంచి చంద్రబాబు 1.5 కోట్ల అప్పు చేయగా జగన్ కేవలం 4.5 ఏళ్లలో 8 లక్షల కోట్ల రూపాయల అప్పు చేశారని తులసిరెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైందని ఆయన అన్నారు. 2014 నుంచి 2019 వరకు 5 సంవత్సరాలలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అదనపు అప్పు 1,50,000 కోట్ల రూపాయలు. 2019 నుంచి 2024 వరకు నేటి వరకు జగన్ ప్రభుత్వం చేసిన అదనపు అప్పు 8.5 లక్షల కోట్లు. 58 సంవత్సరాలలో 1,00,000 కోట్లు, 5 సంవత్సరాల్లో 1,50,000 కోట్లు, 5 సంవత్సరాల్లో 8.5 లక్షల కోట్లు. ఇది అప్పులు ఫుల్ అనడానికి నిదర్శనం. ఇక అభివృద్ధి నిల్. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రం. వ్యవసాయానికి సాగునీటి రంగం గుండెకాయ లాంటి. అటువంటి సాగునీటి రంగానికి, వ్యవసాయ రంగానికి బడ్జెట్ కేటాయింపులు గణనీయంగా తగ్గించిన కారణంగా రైతుల ఆత్మహత్యలు, కౌలు రైతుల ఆత్మహత్యలు పెరిగాయి. సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడైనా సన్నంగా ఉండిపోయాయి. రాష్ట్రానికి వరప్రసాద్ లాంటి బహుళార్థ సాధక ప్రాజెక్టు పోలవరం ప్రశ్నార్థకమైంది. అన్నమయ్య, పించ, గుండ్లకమ్మ, పులిచింతల గేట్లు తెగిపోతే ఆ గేట్ల మరమ్మతులకు నిధులు లేని కారణంగా అవి అట్టే ఉండిపోయినాయి. ఆఖరికి అన్నమయ్య ప్రాజెక్టే కొట్టుకొని పోయి 42 మంది చనిపోయారు.